అందరికీ నమస్తే. 3 పార్టీలు 4 నాయకులు ఎక్కడ అనుకుంటున్నారా? ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం. సో దర్శి నియోజకవర్గంలో రాజకీయాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. డిఫరెంట్ ఆఫ్ స్టైల్స్లో అక్కడ రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. 2019లో వైసీపీ తరఫున పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచినటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ గారు, ఆయన ఎన్నికల సమయాల్లో అంటే 2024 ఎన్నికల సమయాల్లో ఆయనకి టికెట్ దక్కలేదని కూటమితో చేయగలిపారు. సో గొట్టిపాటి లక్ష్మి గారి గెలుపుకి గట్టిగా ఆయన ప్రయత్నం చేశారు, కానీ అది విఫలమైంది. సో ఇక తర్వాత విషయం చూస్తే గతంలో 2014లో గెలిచి మంత్రి అయినటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు కదా, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు గారు. సో సిద్ధా రాఘవరావు గారు కూడా ఇప్పుడు దర్శి బరిలోనే నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు. సో వీళ్ళిద్దరు కూడా కలిసి జనసేనలోకి చేరటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక రకంగా లైన్ క్లియర్ అయిందని కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఇక్కడ ఎమ్మెల్యేగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, టీడీపీ ఇన్ఛార్జిగా గొట్టిపాటి లక్ష్మి గారు ఉన్నారు. స్వల్ప ఓట్లతో ఓటం పాలైనటువంటి వ్యక్తి. బూచేపల్లి గారి హవా ఇక్కడ బలంగానే ఉంది. ఆయన జిల్లా నాయకత్వం కూడా ఇప్పుడు వైసీపీ నాయకత్వాన్ని ఆయనే నడిపిస్తూ ఉన్నాడు. ఇలాంటి సమయాల్లో బూచేపల్లిని నెక్స్ట్ ఎన్నికలను తట్టుకోవడం కష్టమేననేది ఇక్కడ వైసీపీ వాదన. అయితే తెలుగుదేశం పార్టీ కూడా గతంలో ఇప్పుడు బూచేపల్లి గారు ఎలాగైతే గెలిచారో 2014లో సిద్ధారాఘవరావు గారు కూడా జస్ట్ 1000-1500 ఓట్లతోనే గెలవటం జరిగింది. సో ఇక్కడ టీడీపీకి కూడా బలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అని అధిష్టానం ఒక ప్రిపరేషన్ చేసుకునే లోపే మధ్యలో ఇప్పుడు జనసేన పార్టీ ఇక్కడ అవతరించడానికి సిద్ధంగా ఉంది. జనసేనకి ప్రకాశం జిల్లాలో బలమైనటువంటి ప్రాంతాలు చీరాల, దర్శి, అదేవిధంగా గిద్దలూరు, ఒంగోలు కూడా కొంత ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు కూడా ఒంగోలులో కాపు సామాజిక వర్గం నుంచి పెద్దగా పోటీ చేయలేదు ఎవరు కూడా. కానీ దర్శి నుంచి మాత్రం గట్టి ఓట్ బ్యాంకే ఉంది. ఉన్నప్పుడు కూడా బలమైనటువంటి నాయకుడు గతంలో రాలేదు. సో అందుకనే 2019 ఎన్నికల్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ చూసి జగన్మోహన్ రెడ్డి గారు మద్దిశెట్టి వేణుగోపాల్ గారికి ఇచ్చారు. అనుకున్న రీతిలో భారీ మెజార్టీ, బంపర్ మెజార్టీతో 45-50 వేల మెజార్టీతో మద్దిశెట్టి వేణుగోపాల్ గారు గెలిచారు. అయినా ఆ సమయంలో అందరికీ మెజార్టీలు బాగానే వచ్చాయి. సో ఆ తర్వాత 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఆయన మీద వ్యతిరేకత కావచ్చు, స్థానచలనం చేయాలనే ఒక ఆలోచన కావచ్చు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు గతం నుంచి కాసుకొని ఉన్నారు కాబట్టి ఆయనకి ఇవ్వాలనే ఒక ఆలోచనతో కావచ్చు బూచేపల్లికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా గెలిచారు. సో ఇదంతా కూడా ఒక సీరియల్ లాగా జరిగిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఇక్కడ జనసేనకి కొత్తగా ఇన్ఛార్జీలను వ్యవహరించడంలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జిల్లా బాధ్యతల్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఇవ్వటం, ఆయన జిల్లాలో బలమైనటువంటి కాపు నాయకుల మీద ఫోకస్ చేయటం, ఇదంతా కూడా జనసేన పార్టీ కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఒక పక్క చీరాల ఆమంచి కృష్ణమోహన్ గారు, వారి సోదరులు ఆమంచి స్వాములు గారు కానీ, అదేవిధంగా దర్శిలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈయన మద్దిశెట్టి వేణుగోపాల్ గారు, వీళ్ళందరూ కూడా జనసేనకి వెళ్ళడానికి సముఖంగా ఉన్నారు. అదేవిధంగా ఆర్యవైశ్య కులానికి చెందినటువంటి మాజీ మంత్రి సిద్ధారాఘవరావు గారు కూడా ఇప్పుడు ఆయనకి రాజకీయంలో కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. సో వైసీపీకి వచ్చేసి కొంచెం డ్యామేజ్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వైసీపీ ఆయన పట్టించుకునే పరిస్థితి ఏం కనిపించట్లేదు. సో తెలుగుదేశం పార్టీకి వెళ్ళడానికి వాళ్ళ ఆహ్వానం అయితే పంపించలేదు. ఈయనైతే విల్లింగ్ ఇచ్చాడు కానీ వాళ్ళ ఆహ్వానం ఇవ్వలేదు. సో అందుకని ఇప్పుడు జనసేనలోకి అడుగుతున్నారు కాబట్టి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కాబట్టి జనసేనలో కీలకంగా వ్యవహరించడానికి ఈ ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో అందుకే ఇప్పుడు దర్శిలో 4 నాయకులు, 3 పార్టీలు, మరి ప్రజలు ఎలా దీన్ని స్వీకరిస్తారు ఏంటనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి దర్శిలో ఎవరున్నా కూడా బూచేపల్లిదే హవా ఎప్పుడైనా సరే అంటూ వైసీపీ నినాదాలు మారుమోగుతా ఉన్నాయి. లేదు ఖచ్చితంగా ఈసారి గొట్టిపాటి లక్ష్మి గారికి అవకాశం ఇస్తారు అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఆమె కూడా ఒక సొంత వర్గాన్ని కూడా క్రియేట్ చేసుకున్నారు. అయినప్పటికీ సీనియర్స్కి కానీ ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకుండా కొంతమంది మాత్రమే ఆమె ఎంకరేజ్ చేస్తున్నారనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో అందుకే ఇన్ఛార్జిని మారుస్తున్నారా అనే మాటలు కూడా పదే ఇక్కడి నుంచి వినిపిస్తూ ఉన్నాయి. సరే ఏది ఏమైనప్పటికీ దర్శిలో మాత్రం పార్టీలు తక్కువ,
నాయకులు ఎక్కువగా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ.